వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఇది వచ్చేసి డే 2 అనమాట. ప్రజెంట్ అయితే మురుడేశ్వర్లో ఉన్నాం కదా. సో నిన్న నైట్ ఆల్రెడీ దర్శనం అయిపోయింది ఒకసారి. ఇంకా ఇప్పుడు కూడా ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ 17th ఫ్లోర్ నుంచి వ్యూ బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఫేమస్ కదా. సో ఇంకా నిన్న నైట్ ఎలానో వెళ్ళి వేస్ట్, నైట్లో ఏం కనిపించదు కాబట్టి. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తాము. వెళ్ళి ఒకసారి 17th ఫ్లోర్ కూడా చూసేసి వీళ్ళైతే మళ్ళీ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకా మేము 1 అవర్ వెళ్ళి 1 అవర్ పైనుంచి గోకర్ణ వెళ్తాం అనమాట. సో ఇంకా ఆన్ ద వేలో ఏమైనా పెండింగ్ ఉంటే అవి చూసుకొని వెళ్తాం ఇప్పుడు. సో యా, అదైతే ఇప్పటికీ అప్డేట్. అండ్ నాకు మురుడేశ్వర్ దర్శనం అయిపోవాలని చెప్పేసి అనుకున్నా. సో సక్సెస్ఫుల్గా అది కూడా అయిపోయింది. అండ్ విల్సి ఈరోజు ఏమేమి కవర్ చేస్తామో అని మీకు కూడా చూపిస్తా. అండ్ ఈరోజు మొత్తం టెంపుల్స్ అనమాట. సో అందుకనే శారీ వేసుకుందా. సో కొంచెం సింపుల్ శారీ అండ్ కొంచెం క్లాసీ శారీ, ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. అండ్ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అవ్వకపోయినా ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా శారీ వేసుకున్నా. చూద్దాం క్యారీ చేయగలనా లేదా అని చెప్పి. సో ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇక్కడ కౌంటర్ ఉంటుంది అనమాట. అక్కడ టికెట్ తీసుకొని మనం లిఫ్ట్లో పైకి వెళ్ళాలి. సో 17th ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. 17th ఫ్లోర్ నుంచి వ్యూ కనిపిస్తుంది, 18th ఫ్లోర్ నుంచి కూడా వ్యూ కనిపిస్తుంది. సో 17 నుంచి మేము 17 వరకు వెళ్ళి అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి 18th ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. ఐ థింక్ 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ నుంచి కూడా ఒకవైపు టెంపుల్, ఇంకొక వైపు బీచ్. సో ఇలా వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మేము అరౌండ్ 7:45కి అలా వెళ్ళామన్నమాట. సో ఇంకా ప్లెజెంట్గా ఉంది, కొంచెం మార్నింగే కాబట్టి. అండ్ ముందు రోజు నైట్ వెళ్ళాం కదా టెంపుల్కి. సో అప్పుడు ఏమంత కనిపించదు నైట్ వ్యూ అని చెప్పేసి ఇంకా ఆ రోజు వెళ్ళలేదు. బట్ మార్నింగ్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ శివుడు కూడా చాలా బాగా కనిపిస్తున్నారు అంత దూరం నుంచి. సో ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట విండోస్ దగ్గర. చాలా గ్రూప్ గా వెళ్ళిపోతారు కదా ఒకేసారి. సో మన టర్న్ వచ్చే వరకు అంత క్లియర్ గా కనిపించదు, బట్ విండో దగ్గర నుంచి మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇంకా మేము టెంపుల్ దర్శనం కూడా ఒకసారి మళ్ళీ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మంచిగా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. దొరికినప్పుడే మంచి హోటల్స్ దొరికినప్పుడే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. సో ఇప్పుడైతే ఇడగుంజి వెళ్ళాము. ఇడగుంజిలో వినాయకుడి టెంపుల్ అన్నమాట. సో ఇది కూడా చాలా చాలా ఫేమస్ అంట. సో దర్శనం అంతా కూడా చాలా చాలా మంచిగా అయిపోయింది. పార్కింగ్ నుంచి కొంచెం ఎక్కువ దూరమే నడవాలన్నమాట టెంపుల్ కి. అలా నడుస్తుంటే అక్కడ అమ్ముకునే ఆంటీ వచ్చి తీసుకోండి బాబు అని పాపం అడిగారు. ఫస్ట్ అయితే వద్దనేసాం, బట్ ఇంకా సరే తీసుకుందాంలే అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. దిస్ వీల్ కాల్డ్ ఎస్ గరిక పూస. వినాయకుడికి ఇది చాలా ఫేమస్. సో బాగా ప్రీతి అయినది, అందుకే కొన్నాము. సో ఇప్పుడు ఇడగుంజి టెంపుల్కి వచ్చామన్నమాట. చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీతో. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ షాప్స్ కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఒక్కొక్కటి. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 9:30 అయింది. యా, బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా ఈ టెంపుల్కి వచ్చామన్నమాట. సో దర్శనం అయిపోయాక విల్ గో టు నెక్స్ట్ ప్లేస్. బై ఫర్ నౌ. నెక్స్ట్ అయితే గుణవంతేశ్వర్ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి శివుడి టెంపుల్ అనమాట. ఆత్మలింగాస్ లో ఒకటి. సో ఇడగుంజి నుంచి చాలా దగ్గరే, అరౌండ్ ఒక 10 minutes అంతే. బట్ రోడ్ మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయి. సో దానివల్ల కొంచెం టైం పట్టింది తప్ప, బట్ దగ్గరే. సో ఇక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉందన్నమాట. లేక్ అంటారు దీన్ని. సో అది ఉంది. సో అక్కడ మంచిగా చిన్న చిన్న ఫిషెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు, ఫోటో షూట్ కూడా అవుతుంది. సో అక్కడ కాసేపు అలా కాళ్ళు తడుపుకొని అక్కడ కాసేపు ఉండి ఇంకా దర్శనంకి వెళ్ళిపోయాము. దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది. బట్ ఇది ఐ థింక్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారో లేకపోతే రెనోవేషన్ అవుతుందో, ఫుల్ అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. అండ్ అక్కడ సమ్ గైడ్ ఎవరో గైడ్ అక్కడ మొత్తం చెప్తున్నారు అనమాట. ఇది అప్కమింగ్ డేస్ లో చాలా ఫేమస్ టెంపుల్ అయిపోతుంది అని చెప్పి. సో యా, దర్శనం అయితే చాలా చాలా మంచిగా అయిపోయింది.
నెక్స్ట్ ఇంక గుణవంతేశ్వర్ టెంపుల్ నుంచి అప్సరకొండ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం. ఇది కూడా చాలానే దగ్గర, అరౌండ్ ఒక 15-20 మినిట్స్ అనుకుంటా అంతే. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట అప్సరకొండ వాటర్ ఫాల్స్ కి. కొంచెం కైండ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాలా ఉంది, చాలా చిన్న రోడ్స్ తో. సో అప్సరకొండ వాటర్ ఫాల్స్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఓన్లీ ఫాల్స్ ఒకటే అనుకున్నా, బట్ అక్కడికి వెళ్ళాక చాలానే ఉన్నాయి చూడడానికి. అరౌండ్ ఒక 4 ప్లేసెస్ అనుకుంటా చూడడానికి ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి వాటర్ ఫాల్స్, ఇంకొకటి వచ్చేసి టెంపుల్, ఇంకొకటి వ్యూ పాయింట్, అండ్ ఇంకొకటి చిన్న పార్క్ లాగా ఉందన్నమాట. వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ నడవాల్సి ఉంటుంది. అప్సరకొండ వాటర్ ఫాల్స్ గైస్, వినండి గైస్, చూడండి గైస్, ఎండ గైస్, నిండా మండి చెమట పుట్టింగ్. సో ఎంట్రన్స్ నుంచి వాటర్ ఫాల్స్ కి వెళ్ళే మధ్యలో, అంటే అరౌండ్ ఒక 200 మీటర్స్ అలా వాక్ చేశాక ఈ టెంపుల్ వస్తుంది అనమాట. టెంపుల్ అయితే బాగుంది, చిన్నగా క్యూట్ గా, బట్ క్లోజ్ లో ఉండే అనమాట. అంటే పంతులు గారు కానీ ఎవరు ఎక్కువ లేరు, అసలు ఎవరు లేరు, మేమే ఉన్నాము. సో అలా మేము దర్శనం చేసేసుకున్నాం బయట నుంచే. అండ్ అక్కడ ఒక చిన్న వెల్ ఉందన్నమాట, ఆ వెల్ కూడా చూసి సో అలా టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. ఎంట్రన్స్ దగ్గర ఎవరో చెప్పారు ఒక 50 మీటర్స్ నడిస్తే వాటర్ ఫాల్స్ వచ్చేస్తది అని. బట్ కాదు, అరౌండ్ ఒక 500 మీటర్స్ నడిచాక అప్పుడు వాటర్ ఫాల్స్ వస్తది అనమాట. బట్ నాకైతే వాటర్ ఫాల్స్ కొంచెం క్యూట్ గా చిన్నగా ఉంది, నచ్చింది. కొంచెం స్టెప్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో దట్టు నేను కొంచెం శారీతో వెళ్ళా కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది, బట్ ఈజీగానే ఉంది. అంత పెద్ద అసలు ట్రెక్కింగ్ కాదు, జస్ట్ అలా వాక్, కొంచెం టైం టేకింగ్ అన్నమాట అంతే. సో ఇదే ఆ వాటర్ ఫాల్స్ అన్నమాట, కొంచెం చిన్నగా ఉంది. సో అప్సరకొండ వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము. కొంచెం నడవాలన్నమాట, ఒక 100 మీటర్స్ అలా నడవాలి. సో వచ్చాక వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంది. అన్ఫార్చునేట్లీ మేము దాంట్లోకి వెళ్ళలేకపోయాం. ఈ అవుట్ఫిట్స్ లో ఉండడం వల్ల చాలా కష్టం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా చాలా టెంపుల్స్ కవర్ చేయాలి కాబట్టి ఇట్స్ నైస్, చాలా పీస్ఫుల్ గా, చాలా అంటే హిడెన్ జెమ్ లాగా, ఎవరు ఎక్కువ మంది లేరన్నమాట. సో హ్యాపీగా చిల్ గా మంచిగా స్నానం చేసుకోవచ్చు. బట్ మేము మిస్ అయిపోయాం. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంది. టెంపుల్ ఆల్రెడీ వెళ్ళాము, సో నెక్స్ట్ వ్యూ పాయింట్ కి వెళ్దాం. అందుకే కొంచెం కొంచెం నడవాల్సి ఉంది. సో యా, వాటర్ ఫాల్స్ అయితే మాత్రం చాలా బాగుంది, చిన్నగా క్యూట్ గా. మా హస్బెండ్ కి అంత నచ్చలేదు, నాకు మాత్రం బానే అనిపించింది. సో ఇదే ఆ వ్యూ పాయింట్ అన్నమాట. ఏం పెద్దగా లేదు, కొంచెం టాప్ లో ఉంది కాబట్టి ఆఫ్ కోర్స్ ఈ ప్లేస్. సో కొంచెం వ్యూ అంతా కనిపిస్తుంది అంతే, ఆ వ్యూ కూడా అంత అమేజింగ్ ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి పార్క్ అన్నమాట. సో ఇక్కడ కూడా పెద్ద ఏం లేదు చూడడానికి, జస్ట్ కొంచెం గార్డెన్ నడవాల్సి ఉంది అని చెప్పేసి చెప్పారనమాట టికెట్ కౌంటర్ దగ్గర ఎంక్వైరీ చేస్తే. సో ఇంకా మేము చాలా నెక్స్ట్ ప్లేసెస్ కొన్ని కవర్ చేయాలి, దానికి కూడా ఎనర్జీ కావాలి కాబట్టి మేము ఇక్కడ అయితే ఎనర్జీ వేస్ట్ చేసుకోలేదన్నమాట. జస్ట్ అలా బయట చూసేసి ఏముందా అని ఎంక్వైరీ చేసి ఇంకొచ్చేసాము. రోడ్స్ అన్ని మాత్రం ఇలానే ఉన్నాయి, చిన్న రోడ్స్, కైండ్ ఆఫ్ ఘాట్ రోడ్స్, ఫుల్ గ్రీనరీ రోడ్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి యానా కేవ్స్ అన్నమాట. సో ఈ ప్లేస్ చాలా ఫేమస్ అని చెప్పేసి చూసాము, బట్ ఇంత వాక్ చేయాలి, ఇంత ట్రెక్ చేయాలని నాకు అస్సలు తెలీదు. అసలు అలా తెలుసుంటే ఈ శారీ వేసుకొని వచ్చేదాన్నే కాదు నేను. అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. శారీ కాబట్టి ఆఫ్ కోర్స్ ఫ్లాట్సే వేసుకోవాలి. సో ఇంకా మాకు అక్కడ గేట్ దగ్గర టికెట్ తీసుకునే వరకు మాకు తెలీదు ట్రెక్ చేయాలి అని చెప్పి. సో ఒక 50 మీటర్స్ నడిచేసాము టికెట్ తీసుకొని. టికెట్ కూడా 20 రూపీస్ అనుకుంటా పర్ హెడ్. సో వెరీ వెరీ రీజనబుల్. సో ఒక 20 మీటర్స్ అలా వెళ్ళాక అప్పుడు మళ్ళా రిటర్న్ వచ్చి ఫుట్ వేర్ మార్చుకొని, సో ఇద్దరం లైక్ నార్మల్ ఫ్లాట్స్ లాంటివి వేసుకున్నాము. ఆయన స్లైడ్స్, నేను ఫ్లాట్స్. సో ఇలా అయితే కష్టం అని చెప్పేసి మళ్ళా కార్ దగ్గరికి వెళ్ళి షూస్ వేసుకొని అప్పుడు మళ్ళా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామన్నమాట. నిజంగా ఒకవేళ మేము ఫుట్ వేర్ చేంజ్ చేసుకోకపోయి ఉంటే చుక్కలు కనిపించేవి, ఎందుకంటే కొంచెం బీభత్సంగా ఉంది ట్రెక్ అయితే మాత్రం. నాకు యూజువల్ గానే ట్రెక్కింగ్ అంత అలవాటు ఉండదు, బట్ శారీలో ట్రెక్కింగ్ అంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. శారీతో కష్టం అయిపోతుంది. అలిసిపోయి వచ్చిన రేష్మ
చాలా ప్లేసెస్‌లో స్లోప్స్ ఎక్కువున్నాయి. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో అయితే ఫుల్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. అరౌండ్ ఒక 350 360 స్టెప్స్ ఉంటాయి. సో, అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకా చాలా వరకు నేను శారీ ఇలా పైకి పెట్టే కొంచెం నడిచాను. లేదంటే నాకు వాక్ చేస్తున్నప్పుడు అస్సలు కుదరలేదన్నమాట. నార్మల్‌గా శారీతో వాక్ చేయడమే కష్టం. అలాంటిది ఇంకా ట్రెక్కింగ్ అంటే నాకు చాలా కష్టమైపోయింది. ఫుల్ స్వెట్ వచ్చేసేది. ఎందుకంటే చాలా ఎండుంది. మేము వెళ్ళినప్పుడు కరెక్ట్‌గా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వెళ్ళాము. అరౌండ్ 1:00కి అలా వెళ్ళామన్నమాట. సో, ఇంకా క్రేజీ ఎక్స్‌పీరియన్స్ కానీ ట్రెక్కింగ్ అంటేనే క్రేజీ ఎక్స్‌పీరియన్స్. దాంతో పాటు శారీలోనంటే ఇంక నేను ఈ ట్రెక్‌ని ఎప్పుడు మర్చిపోలేను. సో, ఒక్క సైడే 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే టు అండ్ ఫ్రో 3 కిలోమీటర్స్. దట్ టూ మధ్యలో ఒక 350 స్టెప్స్ ఉన్నాయి. సో, వర్త్ విజిటింగ్ అనిపించింది నాకైతే. అలా చిన్న చిన్నగా పాజ్ తీసుకుంటూ మధ్యలో చాలా గ్యాప్స్ తీసుకొని ఎక్కేసామనమాట ఫైనల్‌గా. సో, ఇదొచ్చేసి కైండ్ ఆఫ్ జంక్షన్ లాగా. ఇది కైండ్ ఆఫ్ వ్యూ పాయింట్ లాగా. ఇక్కడ నుంచి 2 కేవ్స్ గూడా కనిపిస్తాయి. సో, ఇక్కడ ఒక టెంపుల్ గూడా ఉంది. ఆ టెంపుల్ నుంచి చాలా చాలా లోపలికెళ్ళాలనమాట. ఇంకొక మెయిన్ టెంపుల్‌కి వెళ్ళడానికి. అది చాలా టైమ్ టేకింగ్ అంట. సో, ఇంక మాకంత ఓపిక లేదు, అంత టైం లేదు అని చెప్పేసి ఇంక అది స్కిప్ చేసేసి ఇక్కడ నుంచే జస్ట్ అలా వ్యూ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసాము. సో, 2 ఏరియాస్ నుంచి రావచ్చు ఇక్కడ వరకు. ఒక సైడ్ నుంచి కుమ్టా నుంచి, ఇంకొక సైడ్ వచ్చేసి సిర్సి నుంచి. సో, ఎటు నుంచన్నా వచ్చినా మనం ఇక్కడే కలుస్తామనమాట. ఐ గెస్ కుమ్టా నుంచి కొంచెం ఎక్కువ ట్రెక్ చేయాలనుకుంటా. అందరూ ఫుల్ అలసిపోయి వచ్చారు ఇక్కడ వరకు. సో, అక్కడ ఫ్రీ కూల్ డ్రింక్స్ అని చెప్పేసి అక్కడ బోర్డ్ పెట్టారనమాట. అందరూ ఎళ్లి తీసుకున్నారు. బట్ అది పానకం. సో, సరే ఏదో ఒకటి అని చెప్పేసి అందరూ ట్రై చేశారు. యా ఫైనలీ వి డిడ్ దిస్ ట్రెక్ యానా కేవ్స్. ఆల్మోస్ట్ 1.5 అవర్ కానీ ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. 2 కిలోమీటర్స్ ఉండొచ్చు ఆల్మోస్ట్ వన్ వే. మళ్ళీ అక్కడి నుండి ఒక 350 స్టెప్స్. సో బాగుంది. అక్కడి నుంచి కూడా ఇంకా మీద కూడా ఉన్నది. మొత్తం కేవ్ మొత్తం తిరిగి రావడానికి కూడా ఉన్నది. సో బట్ వీ డిడ్ంట్ ట్రైడ్ దట్. ఇట్స్ ఆల్రెడీ టైమ్. సో బాగుంది. ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్. సో చెప్పి ఇంకా అంతే ఓపిక లేదు. సో, ఫుల్ కొంచెం కష్టం అయిపోయింది. కష్టం అయిపోయింది. నెక్స్ట్ మీర్జాన్ ఫోర్ట్‌కి వచ్చాము. సో, ఇవంతా గూడా గోకర్ణకి ఆన్ ద వేలోనే ఉంటది. ఆల్మోస్ట్ గోకర్ణనే ఇవంతా. సో, మీర్జాన్ ఫోర్ట్‌కి గూడా మంచి ఎండలో వచ్చాము. టూ మచ్ సన్నీ ఉండే అసలు. గోకర్ణ చాలా చాలా హాట్ ఉంది. సో, ఇంకా ఈ ప్లేస్ గూడా మనం చాలా వాక్ చేయాలి ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో, ఇలా కొంచెం ఫ్యూ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము అంతే. ఇంకా సన్‌కి డైరెక్ట్ ఎక్స్‌పోజ్ అయ్యేసరికి నేను ఫుల్ ఇంకా ఔట్ అయిపోయా. దట్టు కొంచెం లంచ్ టైమ్ కదా! ఇంకా ఫుడ్ గూడా మేము అసలు ఎక్కడ తినలేదు. మార్నింగ్ తిన్న బ్రేక్‌ఫాస్టే మధ్యలో మేము కార్‌లో అలా కూర్చొని స్నాక్స్ తిన్నాము. సో, ఎండలో ఇంకా అస్సలు ఉండలేకపోయామన్నమాట. ఇంకా త్వరగా వచ్చేసాము. జస్ట్ అలా ఒక ఫోటో, వీడియో అలా తీసుకొని ఈ ప్లేసే అలా చూసేసి పైన ఇంకొచ్చేసాము. లేదంటే చాలా నడవాలి. సో, అస్సలు ఓపిక లేకుండే. ఈ ఫోర్ట్స్‌లో అసలెలా ఎక్స్‌ప్లోర్ చేస్తామో ఏమో తెలీదు కానీ, ఈవినింగ్స్ అయితే ఆఫ్‌కోర్స్ క్లోజ్ ఉంటాయి. వస్తే కొంచెం డే టైమ్‌లోనే రావాలి. ఎలాంటి ఎండ టైమ్‌లోనే రావాలి. ఏం ఎక్స్‌ప్లోర్ చేయగలమో ఏంటో నేనైతే అసలు ఫస్ట్ టైమ్ నాకు తెలిసి నేనింత ఇబ్బంది పడిపోయా. సన్‌లైట్‌కి చాలా టూ మచ్ అనిపిచ్చింది. అండ్ ఇంకా ఫైనల్లీ గోకర్ణ అయితే రీచ్ అయిపోయాము. సో, అక్కడ మహాబలేశ్వర్ టెంపుల్ ఫేమస్ గదా! సో, ఫస్ట్ గోకర్ణ రాగానే ఇంకా టెంపుల్‌కే విజిట్ చేసేసామనమాట. రష్ అయితే మాత్రం టూ మచ్ ఉంది. సో, మేము వెళ్ళినప్పుడు గూడా ఇలా రీచ్ అయ్యాము. టెంపుల్‌లో ఒక 5 మినిట్స్ అలా లైన్‌లో ఉన్నాము. వర్షం గూడా పడింది బాగా. సో, ఇంకా దర్శనం చాలా మంచిగా అయిపోయింది. అండ్ ఇంకా గణపతి టెంపుల్‌కి గూడా వెళ్ళాము. మహాగణపతి టెంపుల్ 2 పక్కనే ఉంటాయి. సో, ఈ టెంపుల్ గూడా గోకర్ణలో చాలా ఫేమస్. సో, ఈ 2 టెంపుల్స్‌కి రావాలి అనంటే ఆహ్, ట్రెడిషనల్ వేర్‌లో రావాలన్నమాట. పక్కాగా మహాబలేశ్వర్ టెంపుల్ అయితే పక్కాగా అమ్మాయిలైతే ట్రెడిషనల్ వేర్, అబ్బాయిలైతే కింద ధోతి వేసుకోవాలి. అదే పంచ కట్టుకొని రావాలి. అండ్ పైన షర్ట్‌లెస్ అన్నమాట. సో, దానికోసం అని చెప్పి మార్నింగ్ నుంచి ఇంకా శారీతోనే ఉండిపోయాను.
సో ఇంకా దర్శనం అంతా మంచిగా అయిపోయాక అలా వాక్ చేసుకుంటూ మెయిన్ బీచ్‌కి వెళ్తున్నాం అనమాట. గోకర్ణ మెయిన్ బీచ్‌కి. వర్షం పడింది కదా! సో రోడ్స్ మొత్తం గలీజ్ అయిపోయాయి. సో అలా అన్ని షాప్స్ అలా చూసుకుంటూ ఇంకా బీచ్‌కయితే వచ్చేసాము. మేము వెళ్ళినప్పుడు కొంచెం డ్రిజిల్ అవుతూ ఉంది. సో బీచ్‌లో చిన్న చినుకులలో చాలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్. బీచ్‌లో అలా కాసేపు వెళ్లి ఎంజాయ్ చేశాక, అప్పుడు వెళ్లి రూమ్ ఏమైనా చూద్దామని చెప్పేసి అనుకున్నాం. సో, అన్‌ప్లాన్డ్ కాబట్టి మేము ముందుగా ఏం బుక్ చేసుకోలేదు. సో, ఇంక ఇది గూడా అయిపోతే ఇంకా ఈ బీచ్ గూడా చూడడం అయిపోతే వెళ్లి కొంచెం ప్రశాంతంగా రూమ్ సెర్చ్ చేసుకోవచ్చని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. కాసేపు బీచ్‌లో అలా కాసేపుండి ట్రిప్పర్ గోకర్ణ అని చెప్పేసి చాలా ఫేమస్ గదా! గోకర్ణలో అంటే రూమ్స్. సో, దానికోసం వెళ్లి వెతుక్కుంటూ ఇంకా అది దొరకక నియర్ బై ఇంకా ఈ ప్లేస్ చూసారు మా హస్బెండ్. ఇదైతే రూమ్ ఎంత బావుందంటే అంటే లైక్ వ్యూ. సో, ఈ సాండ్ అంతా కనిపిస్తుంది కదా! సాండ్ దగ్గరే మా రూమ్ అన్నమాట. అంటే ఆఫ్ కోర్స్ ఇంకా చాలా బీచ్ దగ్గరలోనే ఆల్మోస్ట్. సో, ఇంకా చాలా మంచిగా అనిపిచ్చింది. సో, ఇక్కడంతా సాండ్ ఉందా, అక్కడ ఇవి మా రూమ్స్ అనమాట. మా రూమ్ ఇది. సో, ఓకే. లేట్‌గా దొరికినా చాలా మంచిగా దొరికింది అని చెప్పేసి ఇంకా అనుకున్నాం. వెళ్లి మంచిగా ఫ్రెష్ అయిపోయి, ఇంకా కాసేపు అలా బీచ్‌లో వాక్ చేద్దాము. డిన్నర్ టైమ్ గూడా అయిపోతుంది కదా! అని చెప్పేసి ఇంకా అలా వాక్ చేసుకుంటూ వచ్చాము. రూమ్స్ అయితే చాలానే అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ కొన్నయితే చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. మేము తీసుకున్నదైతే జస్ట్ ప్లెయిన్‌గా నార్మల్ రూమ్ అన్నమాట. ఒక బెడ్ ఉంది. ఒక వాష్‌రూమ్ ఉంది అంతే. ఎందుకంటే ఇంక అంత హడావిడిగా గూడా మెయింటైన్ చేయలేరు. బీచ్ పక్కనే కాబట్టి ఆఫ్ కోర్స్ ఇంకా చెప్పాలంటే బీచ్‌లో అని చెప్పొచ్చు. సో, బీచ్‌లోనే కాబట్టి మెయింటెనెన్స్ చాలా కష్టం. సో, ఇంక అక్కడే సన్‌సెట్ కేఫే అని ఉంది. సో, సన్‌సెట్ కేఫే గూడా గోకర్ణలో చాలా ఫేమస్ అన్నమాట. నేను ఇవన్నీ ముందు వ్లాగ్స్‌లో చూసా ఆల్రెడీ. సో, అక్కడికెళ్ళి మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాము. యాంబియన్స్ బావుంది. చాలా ప్లెజెంట్‌గా, కోజీగా ఉంది. అండ్ వాళ్ళ సర్విస్ గూడా చాలా బావుంది. సో, చాలా పొలైట్‌గా ఉన్నారు వాళ్ళంతా మేనేజ్‌మెంట్ అంతా గూడా. సో, వి హాడ్ రియల్లీ గుడ్ టైమ్. ఫుడ్ గూడా చాలా బావుంది. ఇంకలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ సమ్ డెకార్ అనమాట. బర్త్‌డేదో, యానివర్సరీ ఐ థింక్ బర్త్‌డే అనుకుంటా డెకార్ ఉంది. సో, మాకు మా బాలి క్యాండిల్ లైట్ డిన్నర్ గుర్తొచ్చింది. అలా వాక్ చేసుకుంటూ, ఒక దగ్గర కూర్చొని సాంగ్స్ వినుకుంటూ, అలా కబుర్లు చెప్పుకుంటూ అరౌండ్ ఒక 4, 5 అవర్స్ మేము ఆ రోజు బీచ్‌లోనే స్పెండ్ చేశాము నైట్ అంతా. సో, డిన్నర్ కూడా అయిపోయింది. డిన్నర్ చేసేసి ఇప్పుడే జస్ట్ మళ్ళా రూమ్‌కొచ్చాము. చూస్తున్నాం మళ్ళా బీచ్‌కెళ్ళి కాసేపు అలా కూర్చున్నామా ఏంటి అని చెప్పేసి. అండ్ మా రూమ్ వచ్చేసి బీచ్ దగ్గరలోనే. సో, ఇదొచ్చేసి గోకర్ణ బీచ్ అనమాట. బావుంది. చాలా రూమ్ అయితే ప్రతి సింపుల్ రూమ్. జస్ట్ ఒక బెడ్, వాష్‌రూమ్ అంతే. అంతకు మించి ఇలాంటి ప్లేసెస్‌లో ఎక్కువ హడావిడిగా కూడా పెట్టడానికి ఉండదు. ఎందుకంటే డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి. జస్ట్ ఒక 10 మీటర్స్‌లోనే బీచ్ అనమాట రూమ్ నుంచి. సో, ఇంకా వ్యూ అది బావుంటది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బీచ్‌కి వెళ్ళడానికి బావుంటుంది అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము ఇక్కడ. సో, రూమ్ అప్డేట్ వచ్చేసి ఇది. అండ్ ఇక్కడే ఈ బీచ్ దగ్గరే చాలా కెఫేస్ ఉన్నాయి. సో, మేము వచ్చేసి సన్‌సెట్ కెఫేకి వెళ్ళాము. వన్ ఆఫ్ ది ఫేమస్ కెఫేస్ గోకర్ణలో. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ కెఫే కూడా చాలా ఎస్థెటిక్‌గా ఉంది. సో, డే 2 వచ్చేసి ఇలా అయిందనమాట. టూ మచ్ హెక్టిక్ అండ్ టూ మచ్ స్ట్రెస్ కూడా. స్ట్రెస్ అంటే లైక్ స్ట్రెయిన్ అయ్యాను చాలా. సో, ఇప్పుడు కాసేపు అలా బీచ్లో అలా కాసేపు ఎంజాయ్ చేసేసి మార్నింగ్ సన్ రైజ్ టైంకి వద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో తెలీదు. ఇప్పుడు ఓపిక బట్టి మార్నింగ్ లేచిన దాన్ని బట్టి. సో, విల్ సీ. అండ్ మా డే 2 అయితే ఇలా అయింది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. సో, వెయిట్ చేయండి డే 3 బ్లాగ్ కోసం. అండ్ డే 1 ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.